వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియోలో ప్రతి గురువారం పాఠశాలలోని విద్యార్థులకు ఐఎఫ్ఏ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని పంపిణీ చేయవలసి ఉంటుంది. సో ఈ పంపిణీ చేసినటువంటి అంశాన్ని లీప్ యాప్లో కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియోలో లీప్ యాప్లో ఐఎఫ్ఏ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాం. సో మనము లీప్ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క పాఠశాల డైస్ కోడ్తో కానీ లేకపోతే మన వ్యక్తిగత ట్రెజరీ ఐడితో కానీ లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము గవర్నెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ మిడ్ డే మీల్స్ అని చెప్పి కనిపిస్తుంది. మిడ్ డే మీల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 రకాల టైల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఐఎఫ్ఏ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ మనకు సెకండ్ టైల్ కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు క్లిక్ ఆన్ సింక్రనైజ్ డేటా అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ డౌన్ యారో సింబల్ కనిపిస్తుంది బాటంలో. సో దీనిపైన క్లిక్ చేసి స్టూడెంట్ అటెండెన్స్ డేటాను సింక్రనైజ్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మరి బ్యాక్ వచ్చేయాలి. మరొకసారి ఐఎఫ్ఏ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ముందుగా ఇక్కడ అవైలబుల్ ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఫర్ టుడే. సో మన దగ్గర మన పాఠశాలలో ఎన్ని ఐఎఫ్ఏ టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయనేటువంటిది ఇక్కడ నంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లాస్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లాసులన్నీ కూడా రావడం జరుగుతుంది. ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి మనకు ఇక్కడ ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసినట్లయితే ఆ తరగతిలోని విద్యార్థులందరూ కూడా సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో అదేవిధంగా మరొక క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రెండవ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అవైలబుల్ ఐఎఫ్ఏ టాబ్లెట్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా అప్డేట్ కావడం జరుగుతుంది. సో అలాగే మరొక క్లాస్ని ఇలా అన్ని తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ అందరి విద్యార్థుల పేర్లు మనకు రావు. ఎవరికైతే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుందో వారి పేర్లు మాత్రమే రావడం జరుగుతుంది. కొన్ని తరగతుల్లో విద్యార్థులు లేకుండా కూడా ఉండవచ్చు. సో ఎవరికైతే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉందో వారి పేర్లు మాత్రమే ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో వారిని మాత్రమే మనం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.